హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జవ్వాది వెంకటేశ్వర బాబు. ఇవాళ మీ గురించి వచ్చాను. ముఖ్యంగా 10వ తరగతి యాన్యువల్ ఎగ్జామ్స్ రాసే పిల్లలకి నా శుభాకాంక్షలు, అభినందనలు, దీవెనలు తెలియజేయడానికి వచ్చాను. రేపు అంటే మార్చి 14వ తారీఖు నుంచి తెలంగాణలో బోర్డు ఎగ్జామ్స్, ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్స్ మొదలవుతూ ఉన్నాయి. ఏప్రిల్ 16 వరకు జరుగుతాయి. మరి ఈ పరీక్షల్లో మీరు ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ప్లెజెంట్గా, ఆనందంగా, సంతోషంగా రాయాలి. మీరందరూ 100% పాస్ అవుతారని నా నమ్మకం. ఎందుకంటే మీరు గత 9 నెలలుగా బాగా చదివారు, కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని చదివారు, జ్ఞాపశక్తిని పెంచుకున్నారు. తరగతి గదిలో మీ గురువులు ఏ విజ్ఞానాన్ని బోధించారో దాన్ని మీరు మెదడు నిక్షిప్తం చేసుకున్నారు. సో రివిజన్ చేసుకున్నారు. తర్వాత ప్రాక్టికల్గా కూడా మీరు ఎగ్జామ్స్ రాశారు కాబట్టి పాత క్వశ్చన్ పేపర్స్ మీరు మొత్తం ప్రిపేర్ అయిపోయారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్ అనేది జీవితానికి పరీక్ష కాదు. సో ఇది ఓన్లీ జ్ఞాపక శక్తికి మాత్రమే పరీక్ష. ఈవెన్ మీ యొక్క జ్ఞానానికి కూడా పరీక్ష కాదు. ఎందుకంటే 9 నెలల్లో మేము తెచ్చుకున్న జ్ఞానం 3 గంటల్లో ఎవరు చేయలేరు. అది మీకు ఎంత జ్ఞాపక శక్తి ఉంది, మావి జీవితంలో మీకు జ్ఞానం పనికొచ్చేది మీరు రిప్రొడ్యూస్ చేసుకోగలరని తెలుసుకోవడానికి పెట్టింది. మీరు 8వ తరగతి యాన్యువల్ ఎగ్జామ్స్ రాశారు, 9వ తరగతి యాన్యువల్ ఎగ్జామ్స్ రాశారు, 10వ తరగతి కూడా అదే పద్ధతిలో రాస్తారు. ఇంకేం తేడా లేదు. ఇక్కడ ఉన్న తేడాల్లో ఒక్కటి ఏంటయ్యా అంటే 8వ తరగతి 9వ తరగతి యాన్యువల్ ఎగ్జామ్స్ మీ స్కూల్లో మీ ఇన్విజిలేటర్ దగ్గర రాశారు. ఇప్పుడు మీరు రాసేది వేరే సెంటర్లో, వేరే స్కూల్లో, వేరే ఇన్విజిలేటర్. కానీ అక్కడ మీరే ఉన్నారు, ఇక్కడ మీరే ఉన్నారు. అక్కడ అదే క్వశ్చన్ పేపర్, ఇక్కడ అదే క్వశ్చన్ పేపర్, అక్కడ అదే ఆన్సర్ షీట్, ఇక్కడ ఆన్సర్ షీటు. ఇక్కడ మీ జ్ఞాపశక్తి, మీ యాటిట్యూడ్, మీ జ్ఞానము, మీ డేరు, మీ తెలివితేటలు అన్నీ సేమ్. కాబట్టి అసలు ఏ రాత్రం మీరు ఏం ఫంక్ అవ్వకుండా ఎగ్జామ్స్ రాయండి. తర్వాత ఏంటంటే ఈసారి ప్రభుత్వము మీ మీద ఒత్తిడి తగ్గించాలని ప్రతి ఎగ్జామ్కి 3 రోజులు కానీ 4 రోజులు కానీ గ్యాప్ ఇచ్చింది. సో ప్రిపరేషన్కి బాగుంటుంది. రేపు మొదటి ఎగ్జామ్ తెలుగు అయిపోయాక ఇంగ్లీష్కి 3 రోజులు ఉందనుకోండి. ఆ 3 రోజులు దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తే కొంచెం ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా మీకు ఈజీ ఉంటుంది. సో ఇంతకుముందు అంటే 1 రోజు 2 రోజులు గ్యాప్ ఉండడం వల్ల ఒత్తిడి బాగుండేది. ఈ సమయాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. తర్వాత జ్ఞానానికి, జ్ఞాపక శక్తికి బాగా ఇబ్బంది పెట్టే డిస్ట్రాక్షన్స్ ఏంటంటే ఈవెంట్స్ ఉంటాయి. సో నెగిటివ్ థాట్స్, కోపము, ఆవేశము, చికాకు, కంపారిజన్ బయట పెట్టేయండి. మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతీసే డిస్ట్రాక్షన్స్లో పెళ్ళిళ్ళు, వివాహ శుభకార్యాలు, తర్వాత బర్త్డే ఫంక్షన్స్, తర్వాత ఏ దుర్వార్తలు వింటాం, ఒక్కోసారి ఏ జరుగుతుంది, అటువంటి వాటిని మీరు పక్క పెట్టేసేయండి. ఏది జరిగినా జరుగుద్ది, మీరేం చేయలేరు. మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎగ్జామ్స్ మీద పెట్టండి. సో చదువు మీద పెట్టండి, పరీక్షల మీద పెట్టండి. చక్కగా ఎగ్జామ్స్ రాయండి. మీరు ఏదైతే తెలుసుకున్నారో, మీకు ఏదైతే జ్ఞాపకం ఉందో దాన్ని మీరు పేపర్ మీద పెట్టి 100% మీరు పాస్ అవుతున్నారు, అయిపోయారు కూడా. సో మీరు మళ్ళీ చక్కగా రాసి, టెన్షన్ ఫ్రీగా రాసి ఆనందంగా పాస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.